హాయ్ అండి, వెల్కమ్ టు సమీ కుకింగ్ అండ్ లాగ్స్. నేను మీ మోహిని. ఇవాళ నేను మీతో మామిడికాయ పప్పుచారు రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. నేను చూపించే పద్ధతి అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ తొందరగానే అయిపోతుంది, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో గ్లాస్ పప్పు తీసుకుని క్లీన్గా వాష్ చేసుకుని ఇలా ఉడికిస్తున్నాను. మరొక పక్కన మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని అందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకుని విడిగా ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా విడిగా ఉడికించడం వల్ల ఏంటంటే మనకి రెసిపీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. మనకి పప్పుకైనా సరే మామిడికాయ ముక్కలే తొందరగా ఉడుకుతాయి కదా. చూసారు కదా, ఇక్కడ ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి పప్పు ఇక్కడ ఇంకా కుక్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఇందులో సైడ్ నురుగు వస్తుంది కదా, అది మొత్తం తీసేసుకోవాలి. కుక్కర్లో పెట్టినా సరే మొత్తం నురుగు వచ్చిన తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకోండి, హెల్త్కి మంచిది. ఇప్పుడు మనకి పప్పు ఈ విధంగా మొత్తం ఉడికిపోయింది కదా. ఒకసారి మెతిపేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు కూడా వేసుకుని పప్పుచారు ఏ థిక్నెస్తో కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మీకు కనుక టైం ఉంటే కనుక మనకి పప్పుని 1 లేదా 2 గంటల ముందు నానబెట్టుకుని ఉడికించుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి గట్రా రాకుండా ఉంటాయి, హెల్త్కి ఇంకా మంచిది. సో ఈసారి ట్రై చేసినప్పుడు అలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్లో ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనకి రెడీ అయిన పప్పుచారులో వేసుకుంటే వేడి వేడిగా మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోతుంది. నేనైతే చాలా సింపుల్ వేలో చూపించాను. ఐ హోప్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.